హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుఖ్నందాస్ వ్లాగ్స్. జుట్టు సమస్యలతో బాధపడుతున్నారా? విపరీతంగా రాలిపోతుందా? నిర్జీవంగా డ్రైగా మారిందా? టెన్షన్ పడకండి. ఈరోజు వీడియోలో కేవలం 3 వస్తువులతో ఇంట్లోనే చాలా త్వరగా చేసుకోగలిగే ఒక అద్భుతమైన న్యాచురల్ హెయిర్ మాస్క్ని మీకు చూపించబోతున్నాను. ఇది మీ జుట్టుకు పట్టులాంటి మెరుపుని ఇవ్వడమే కాకుండా కుదుళ్లను దృఢంగా మార్చి జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది. ఈరోజు వీడియో సోది లేకుండా స్పీడ్గా చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ మాస్క్ తయారీకి మనకు కావాల్సిన 3 ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదా, చాలా సింపుల్గా దొరుకుతాయి. ఫస్ట్ వన్ ఏంటంటే మందార ఆకులు. ఇవి జుట్టుకు పర్ఫెక్ట్ న్యాచురల్ కండిషనర్ లాగా పనిచేస్తాయి, జుట్టును సాఫ్ట్గా ఉంచుతాయి. ఇక సెకండ్ వన్ ఏంటంటే ఎర్ర మందార పువ్వులండి. ఇది జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది మరియు అకాల తెల్లబడటాన్ని నివారిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పెరుగు అండి. ఇది తలలోని చుండ్రును తగ్గించడమే కాకుండా స్కాల్ప్కు మంచి హైడ్రేషన్ ఇస్తుందన్నమాట. సో మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫాస్ట్గా ఆకులు పువ్వులను శుభ్రంగా కడుక్కోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ మందార ఆకులు పువ్వులు రేకులు వేసుకోండి. ఇప్పుడు ఇందులో పెరుగు కలపాలి. మీ జుట్టు పొడవును బట్టి 1/2 కప్పు నుండి 1 కప్పు వరకు పెరుగు వేసుకోండి. ఇప్పుడు అన్నిటినీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో మన క్రీమీ హెయిర్ మాస్క్ ఎంత త్వరగా రెడీ అయిపోయిందో కదా. సో చాలా సింపుల్ అండి, చాలా ఫాస్ట్గా కూడా తయారు చేసుకోవచ్చు మనం. మాస్క్ అప్లై చేసుకునే ముందు జుట్టులో చిక్కులు లేకుండా దువ్వుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు జుట్టును చిన్న చిన్న భాగాలుగా విడదీయండి. మాస్క్ను కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించాలి. స్కాల్ప్కు కూడా బాగా పట్టించాలి. కుదుళ్లకు పట్టించడం వల్ల జుట్టుకు కావలసిన పోషణ నేరుగా అందుతుంది. ఇలా తల మొత్తం జుట్టు చివర్ల వరకు అప్లై చేసిన తర్వాత మిగిలిన మాస్క్ జుట్టు పొడవున పూర్తిగా రాసుకోండి. ఈ స్టెప్ జుట్టును సాఫ్ట్గా మార్చడంలో చాలా ఉపయోగపడుతుందండి. సో ఇంకా మొత్తం అప్లై చేసిన తర్వాత జుట్టును ముడివేసుకోండి. ఇప్పుడు ఒక షవర్ క్యాప్ పెట్టుకుంటే మాస్క్ డ్రై అవ్వకుండా ఉంటుంది. ఈ మాస్క్ను ఒక 30 నుండి 45 నిమిషాల పాటు అలాగే ఉంచుకోండి. ఆ తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి. అంటే రసాయనాలు తక్కువగా ఉన్న షాంపూ అండి. కండిషనర్ వాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ మాస్క్ ఇప్పటికే మంచి కండిషనర్ లాగా పనిచేస్తుంది. చల్లని నీటితో వాష్ చేసుకుంటే ఇంకా మంచిది, లేదంటే గోరువెచ్చని నీటితో హెడ్ బాత్ చేసేసేయండి. సో చూసారు కదా, తల స్నానం తర్వాత నా జుట్టు ఎంత సాఫ్ట్గా షైనీగా మారిందో. ఈ మాస్క్ను వారానికి ఒకసారి వాడితే మీ జుట్టులో కూడా వచ్చే మార్పును మీరే గమనిస్తారు. జుట్టు సాఫ్ట్గా ఒత్తుగా ఆరోగ్యంగా మారుతుంది. ఈ సింపుల్ న్యాచురల్ మాస్క్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని హెల్తీ హెయిర్ కేర్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.